ఓ పరమేశ్వర మహాదేవ, నాకు సంపూర్ణమైన ఆయుష్ని ఇవ్వండి. అలాగే ఆయుష్తో పాటు ఆరోగ్యాన్ని కూడా కలిగించు తండ్రి. చంద్రుని శిరస్సుపై ధరించిన ఓ పరమేశ్వర, నేను మిమ్మల్ని శరణు వేడుతున్నాను. చంద్రుని శిరస్సుపై ధరించే ఓ పరమేశ్వర, మీరు నన్ను ఎల్లవేళలా రక్షించండి. ఓ చంద్రశేఖర, వెండి కొండపై నివసించేవాడా, మీరు ఎన్నో విలువైన రత్నాలు కలిగిన మేరు పర్వతాన్ని విల్లుగా ధరించి నాగుల పెద్ద అయిన వాసుకుని వింటినారిగా చేసి ఆ విష్ణు భగవాన్ని బాణంగా చేసుకొని త్రిపురాలను ధ్వంసం చేసి ముల్లోకాలలోని దేవతల అందరి చేత పూజలు అందుకుంటున్న మీ శరణుజొచ్చిన నన్ను ఆ యముడు ఏమి చేయగలడు? ఏమీ చేయలేడు. పవిత్రమైన పంచవృక్షాల పూల చేత శోభిల్లుతూ నిత్యము సువాసనలు వెదజల్లుతూ ఉండే పాదపద్మాలు కలవాడు ఎవరు మూడో కన్ను తరిస్తే ఆ అగ్నిజ్వాలలో ఆ మన్మధుడు సైతం బూడిదయ్యాడో, ఎవరైతే ప్రపంచంలోని బాధలన్నింటినీ నాశనం చేస్తారో, అదీయమైన పుట్టుక కలవాడో, శాశ్వతుడు అయిన ఆ చంద్రశేఖరుణ్ణి శరణజొచ్చిన నన్ను ఆ యముడు ఏమి చేయగలడు? ఏమీ చేయలేడు. శ్రేష్టమైన మదపు టేనుగు యొక్క చర్మాన్ని అందమైన ఉత్తరీయంగా చేసుకొని బ్రహ్మ విష్ణువులచే పూజించబడిన పాదపద్మములు కలవాడు, ఆకాశగంగ యొక్క అలల నీటి తుంపర్లచే శుభ్రమైన జటలు కలవాడు అయిన ఆ చంద్రశేఖరుని శరణుజొచ్చిన నన్ను ఆ యముడు ఏమి చేయగలడు? ఏమీ చేయలేడు. చుట్టగా చేయబడిన పామును చెవులకు పోగులుగా ధరించినవాడు, ఎద్దును వాహనంగా కలిగి నారదాది మునీశ్వర్లచే స్తుతించబడిన వైభవం కలిగిన భువనేశ్వరుడు, అందుకుడని రాక్షసుని చంపి ఆశ్రితుల పాలిట కల్పవృక్షమైన వాడు, యముని పాలిట యముడు, చంద్రుని శిరస్సును ధరించిన శివుణ్ణి నేను ఆశ్రయించితిని. యముడు నన్నేమి చేయగలడు? ఏమీ చేయలేడు. దుర్భరమైన జీవితము గడుపుతున్న వారికి గొప్ప ఔషధము వంటివాడు, అన్ని ఆపదలను తొలగించువాడు, దక్షుని యజ్ఞమును నాశనమునర్చినవాడు, 3 గుణాలు 3 కన్నులను కలిగి భుక్తిని ముక్తిని ఫలాలను ఇచ్చువాడు, సమస్త పాప సముదాయాన్ని తొలగించినవాడు ఆయన చంద్రుని శిరస్సున ధరించిన శివుణ్ణి నేను ఆశ్రయించితిని. యముడు నన్నేమి చేయగలడు? ఏమీ చేయలేడు. అసంఖ్యాకులైన లోకులకు నివాసమైన సమస్త ప్రపంచాన్ని సృష్టించినవాడు, తాను సృష్టించిన దాన్ని పాలించుటయందు నిమగ్నమైన వాడు, గణములతో కలిసి రాత్రింబవళ్ళు క్రీడించెడివాడు అయినా ఆ చంద్రశేఖరుణ్ణి శరణుజొచ్చిన నన్ను ఆ యముడు ఏమి చేయగలడు? ఏమీ చేయలేడు. భక్తుల పట్ల వాత్సల్యము కలవాడు, భక్తులచే అర్చించబడేవాడు, అక్షయనిధి వంటివాడు, ఆకుపచ్చని వస్త్రాలను ధరించి సర్వభూతాలకు అధిపతి అయిన వాడు, పరము కంటే పరమైన వాడు, ఇంతని కొలుచుటకు వీలు లేనివాడు, తనకంటే ఉత్తముడు లేనేలేడు. సోమరసాన్ని వారునిగా భూమిని అగ్నిగా కలిగి సోమరస పానము చేయువారందరి రూపము తానే ధరించినవాడు, పాప సముదాయాన్ని తొలగించినవాడు అయిన చంద్రుని శిరస్సును ధరించిన శివుణ్ణి నేను ఆశ్రయించితిని. యముడు నన్నేమి చేయగలడు? ఏమీ చేయలేడు. కుబేరుని మిత్రుడు పాములను ఆభరణాలుగా ధరించి పార్వతీదేవిచే అలంకరింపబడిన ఎడమ భాగము కలవాడు, విషముచే నల్లబడిన కంఠమును కలిగి గడ్రగొడ్డలిని మృగమును ధరించినవాడు అయిన ఆ చంద్రశేఖరుణ్ణి శరణుజొచ్చిన నన్ను ఆ యముడు ఏమి చేయగలడు? ఏమీ చేయలేడు. మృత్యుభయముచే మార్కండేయుడు చేసిన ఈ శివస్తోత్రాన్ని శివుని సన్నిధిలో కానీ లేదా ఎక్కడో ఒక చోట చదివినా లేదా వినినా అతనికి అపమృత్యు భయము తొలగుతుంది. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం, రత్నసానుసరాసనం రజతాద్రిశృంగనికేతనం, సింజినీకృతపన్నగేశ్వర మచ్యుతానలసాయికం, క్షిప్రదగ్ధపురత్రయం త్రిదిశాలయైరభివందితం, చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమ,
पञ्चपादपपुष्पगन्धपदाम्बुजा द्वयशोभितं फाललोचनजातपावक दग्धमन्मथविग्रहं भस्मदिग्धकळेभरं भवनाशयं भवमव्ययं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः मत्तवारणमुख्यचर्म कृतोत्तरीयमनोहरं पङ्कजासनपद्मलोचन पूजिताङ्घ्रिसरोरुहं देवसिन्धुतरङ्गसीकर सिक्तशुभ्रजटाधरं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः यक्षराजसखं सुभाक्षहरं भुजङ्गविभूषणं शैलराजसुता परिष्कृतचारुवामकळेभरं क्ष्वेलनीलगणं परस्वदधारिणं मृगधारिणं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः कुण्डलीकृतकुण्डलीश्वर कुण्डलं वृषवाहनं नारदादिमुनीश्वरस्तुत वैभवं भुवनेश्वरम् अन्धकान्तकमाश्रितामर पादपं समनान्तकं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः भेषजं भवरोगिणमखिलापदमपहारिणं दक्षयज्ञविनाशनं त्रिगुणात्मकं त्रिविलोचनं भुक्तिमुक्तिफलप्रदं सकलागसङ्घनिबर्हणं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः भक्तवत्सलमर्चितं निधिमक्षयं हरिदम्बरं सर्वभूतपतिं परात्पर अप्रमेयमनुत्तमं सोमवारुणभूतावनसोमपा निखिलाकृतिं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः विश्वसृष्टिविधायिनं पुनरेव पालनतत्परं संहरन्तमपि प्रपञ्चमशेषलोकनिवासिनं क्रीडयन्तमहर्निशं गणनादयूधसमन्वितं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः मृत्युभीतमृकण्डसूनुकृतस्थवं शिवसन्निधौ यत्र कुत्र च पठेन्नहि तस्य मृत्युभयं भवेत् पूर्णमायुरारोगतामखिलार्धसम्पदमादरं चन्द्रशेखर एव तस्य ददाति मुक्तिमयत्नतः।